ఈ వ్యక్తి బై మిస్టేక్ గా చిన్న మనుషులు ఉన్న లోకానికి వెళ్లిపోతాడు. అక్కడున్న వాళ్ళందరూ చాలా చిన్నగా ఉంటారు. వాళ్ళు ఈ పెద్ద ఆకారం ఉన్న మనిషిని చూసి అతన్ని కట్టేస్తారు. మెల్లిమెల్లిగా చిన్న మనుషులు ఈ వ్యక్తి శరీరం పైన ఏకంగా బ్రిడ్జులే కట్టేస్తారు. దాంతో ఇతనికి పిచ్చ కోపం వచ్చి గట్టిగా అరవడంతో అతన్ని కట్టిన తాళ్లు బ్రిడ్జులు అన్ని ఒక్కసారిగా విరిగిపోతాయి. దాంతో లేచి చూస్తే ఆ చిన్న మనుషులు చిన్న చిన్న చీమల్లా కనిపిస్తూ ఉంటారు. దాంతో ఇతను అక్కడి నుంచి ఎలాగైనా పారిపోవాలని ట్రై చేస్తాడు. అప్పుడే ఆ చిన్న మనుషుల లీడర్ తన గన్ తో షూట్ చేయడంతో ఆ బుల్లెట్ ఇతని కాలికి తగులుతుంది. అలాగే ఆ లీడర్ తన మనుషులతో అతని ప్యాంట్ కి దారాలు వేసి లాగండి అని చెప్తారు. దాంతో వాళ్ళు దారం పెట్టి లాగడంతో అతను అదుపు తప్పి కింద పడిపోతాడు. ఆ తర్వాత ఇతను స్పృహలోకి రాగానే ఇతన్ని అందరూ ఒక పెద్ద కోట దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఆ ఊరి ప్రజలంతా ఇతన్ని ఒక రాక్షసుడు లాగా చూస్తూ ఉంటారు. కోటలో ఉన్న రాజు రాణి కూడా ఇతన్ని చూసి షాక్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు ఇంత పెద్ద మనిషిని ఎప్పుడూ చూసి ఉండరు. దాంతో వాళ్ళు ఇతన్ని మిషన్లతో బంధించేసి వ్యవసాయం చేయడానికి పొలాల్లోకి పంపించేస్తారు. అప్పుడే ఆ రాజ్యం పైకి వేరే శత్రువులు అటాక్ చేస్తున్నారని తెలిసి ఆ పెద్ద ఆకారం ఉన్న వ్యక్తిని యుద్ధం కోసం తీసుకుని వెళ్తారు. దాంతో ఇతను అందరినీ వంటి చేత్తోనే కొట్టి తరిమేస్తాడు. ఈ విధంగా ఇతను ఆ మరుగుజ్జుల రాజ్యాన్ని కాపాడేస్తాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.